శాంతి భద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యకలాపాల నివారణ కోసమే కార్డన్ సెర్చ్ కార్యక్రమమని గోదావరికని ఏసీపీ మడత రమేష్ తెలిపారు. గోదావరికని ఏసీపీ మడత రమేష్ ఆదేశాల మేరకు గోదావరికని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్నగర్, సీతానగర్, మల్లికార్జున్ నగర్లో శనివారం వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐలు రమేష్, భూమేష్, అనుష ఆధ్వర్యంలో 8 బృందాలుగా ఏర్పడి ఇళ్లలో సోదాలు చేపట్టారు. అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను, పేపర్స్, నంబర్ ప్లేట్స్ లేని బైక్లను గుర్తించి స్థానిక ఆర్సీఓఏ క్లబ్కు తరలించారు. ఈ సందర్భంగా బండి పేపర్స్ లేని వాహనదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏసీపీ మడత రమేష్ మాట్లాడుతూ గోదావరికని పట్టణంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా కాలనీలో కార్డన్ సెర్చ్ చేపట్టడం జరుగుతుందని తెలిపారు. పత్రాలు లేని, నంబర్ ప్లేట్లు లేని దాదాపు 100 బైక్లను గుర్తించడం జరిగిందని తెలిపారు. తమ కాలనీలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగినా తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. యువత మత్తు పదార్థాలకు, గంజాయి, మద్యపానానికి అలవాటు పడకుండా తమ తల్లిదండ్రులు వారిని అబ్జర్వ్ చేయాలని కోరారు. కూడా అనుమానాస్పదంగా ఉన్నటువంటి ఏరియాలు కార్డన్ సెర్చ్ లాగా ఏరియాలు పూర్తి స్థాయిలో సెర్చ్ చేయడం జరిగింది. అంటే ఎక్కడెక్కడైతే అసాంఘిక కార్యకలాపాలు జరుగుతాయో, ఎక్కడైతే అనుమానాస్పదమైన వ్యక్తులు తిరుగుతారో వాళ్ళందరినీ చెక్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా దాదాపు ఒక 100 మోటార్ సైకిళ్ళు, సరైన పత్రాలు లేని 100 మోటార్ సైకిళ్ళు కూడా తీసుకెట్టడం జరిగింది. వాటిని పూర్తి స్థాయిలో వాళ్ళ ఓనర్లను తోటి వాళ్ళు ఉన్నటువంటి పత్రాలు వెరిఫై చేసిన తర్వాత మిగతాది కూడా చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా గోదావరికని పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, మీకు ఎవరైనా ఏ రకమైనటువంటి అనుమానం కనిపించినప్పటికీ, లేకుంటే ఏదైనా అసాంఘిక కార్యకలాపాలు, లేకుంటే ఏదైనా అవాంఛితమైనటువంటి సంఘటన కానీ, ఏ రకమైన అనుమానమైనటువంటి ఇమీడియట్గా వెంటనే లోకల్ పోలీస్ కానీ 100 కానీ తెలియజేసినట్లయితే మేము సత్వరమే స్పందించి దాన్ని అరికట్టే ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు బానిసై తిరిగేటువంటి పరిస్థితి లోపల మీకు ఏ రకమైనటువంటి సమాచారం ఉన్నప్పటికీ కూడా, అనుమానం ఉన్నప్పటికీ కూడా మాకు తెలియజేస్తే దాని మీద స్పందించి దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తాం. ఈరోజు కూడా ఒక 80 మంది సిబ్బందితోని గౌరవ గోదావరికని ఏసీపీ సార్ ఆధ్వర్యంలో ఈరోజు ఒక 8 పార్టీలు చేసి చెక్ చేయడం జరిగింది. దానిలో కొన్ని బైక్స్, అదేవిధంగా మిగతా అనుమానితులను చెక్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రజలకు ముఖ్యంగా తెలియజేయడం ఒకటే, ఎవరైతే ఈ ఏరియాలలో మెయిన్గా కిరాయికి వచ్చే వ్యక్తులకు ఖచ్చితంగా వాళ్ళు కిరాయి ఉంటున్నారంటే వాళ్ళ యొక్క పూర్తి వివరాలు తెలుసుకొని ఉండాలి. అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డు కావచ్చు, ఇంకేదైనా కార్డ్స్ ఉంటే ఖచ్చితంగా తీసుకోవాలని ప్రజలకు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ పోలీసులు శ్రీనివాస్, ప్రవళిక, సదానందం, రచన, వెంకటలక్ష్మి, సతీష్ సిబ్బంది పాల్గొన్నారు.